వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఉర్దూ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. ప్రజలు మత్తుకు దూరంగా ఉండండి. ఈగల్ టీం సూచన. శాశ్వతంగా కోయిల్ ఆల్వార్. పురవీధుల్లో యేసు ప్రభు ఆరాధనలు నిర్వహించిన క్రైస్తవులు. వార్తలను వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాశ్వతంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ఉగాది, ఆదివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాశ్వతంగా నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారని తెలిపారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ చేసిన ఏర్పాట్ల గురించి ఈవో మాట్లాడుతూ, డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 2 నెలలుగా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహించి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, అన్న ప్రసాదాలు, వసతి, క్యూలైన్ల నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహణ జరుగుతూ ఉంది. సంవత్సరానికి 4 సార్లు ఉగాది, ఆదివార స్థానం, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి భక్తులందరూ కూడా దేవాలయ శుద్ధి కార్యక్రమం, పవిత్రమైనటువంటి కార్యక్రమాలని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ వైకుంఠ ఏకాదశి కోసం దాదాపు ఒక 2 నెలల నుంచి అధికార యంత్రాంగం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. పలుమార్లు అధికార యంత్రాంగము భక్తులు వస్తున్నటువంటి ఏరియాలన్నీ కూడా పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, పకడ్బందీ బందోబస్తు, అన్నప్రసాదాలు, అకామిడేషను, క్యూ లైన్ మేనేజ్మెంటు, పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీదనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే గవర్నర్ ముఖ్యమంత్రి వారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ప్రకారం టీటీడీ బోర్డు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భక్తులందరికీ మీడియా ద్వారా ఇప్పటికే తెలియజేశాం. ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ ఫస్ట్ 3 రోజులు ఆన్లైన్ లక్కీ డిప్ విధానంలో దాదాపు 1,89,000 మందికి టోకన్ జారీ చేయడం జరిగింది. భక్తులందరికీ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఒక 5 రోజు సమయాలు వ్యవధి ఇచ్చి భక్తులందరినీ దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ 3 రోజుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,89,000 మందికి లక్కీ డిప్ విధానం టోకన్ జారీ చేశాం. వాళ్ళకి 30వ తేదీ, 31వ తేదీ, అదేవిధంగా 1వ తేదీ ప్రత్యేకమైన టైంలు ప్రతి ఒక్కరికి టైం స్లాట్ ఇండికేట్ చేయడం జరిగింది. పొంగనూరు పట్టణంలోని రాతి మసీదు సమీపాన గల ఉర్దూ పాఠశాలను మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సరిగా పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన సరైన విద్యా బోధన అందివ్వాలని కోరారు. పాఠశాలలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు తెలియజేశారు.
स्कूल का प्रॉब्लम है क्या बोलो तो सर को नहीं रेडी करेक्ट वो पर्सन पानी का क्या बोला नहीं रेडी करेक्ट पर्सन बोल दूसरे मैम बोल उसका दिन ब्लॉक का बोलन दो आता है पानी अब उसका पाइप हम ब्लॉक कर सामने बात है बच्चा तो सामने बात ऊपर ऊपर ये सचिवालय से पूरा आता है क्या क्या करते हैं बोल माँ अंडा चिक्की खाना वेजिटेबल राइस का प्लान दिया फिर को वाइट राइस देखो मम्मी के बेचारा ट्यूसडे जावा हो गया बोले मसाले कंडा खाना चाहिए फ्राइडे सैटरडे पानी नहीं अच्छा देती थी ना पानी आता है मैडम बोले में आता नहीं अच्छा चाहिए हां రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో సిఎంసి వేలూరు చిత్తూరు క్యాంపస్ మధ్య పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సిఎంసి తరఫున డైరెక్టర్ విక్రమ్ మాథ్యూస్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం మిట్టూరు వార్డులో ఉన్న ప్రభుత్వ పాత ప్రసూతి కేంద్రంలో సిఎంసి చిత్తూరు క్యాంపస్ వైద్యులను నియమించి అవుట్ పేషెంట్ చికిత్సలు, వైద్య సలహాలు, చికిత్స సమన్వయ సేవలను అందించనుంది. అలాగే పట్టణ పరిసరాల్లోని సేవల లేమితో బాధపడుతున్న స్లమ్ ప్రాంతాలు, కష్టమైన ప్రాంతాలకు మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా వైద్య సేవలను విస్తరించనుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రాథమిక వైద్య సేవల ప్రమాణాలను పెంపొందించేందుకు ఇది ఒక నూతన ముందడుగు అని తెలిపారు. ప్రజా ఆరోగ్య రంగంలో ఇలాంటి వినూత్న భాగస్వామ్యాలకు ప్రభుత్వం సంతోషంగా ముందుకు వచ్చి మద్దతునిస్తోందని, భవిష్యత్తులోనూ ఈ తరహా కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని అన్నారు. పొంగనూరులో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం యేసు ప్రభువును కీర్తిస్తూ పురివీధుల్లో ఆరాధనలు నిర్వహించారు. ప్రజలంతా యేసు చూపిన బాటలో పయనించి దేవుని దీవెనలు పొందాలని సూచించారు. చర్చి ఫాదర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు. మనము కడిగి పవిత్రులుగా చూడు ప్రభువును యేసునందు విశ్వాసముంచుము అప్పుడు దేవుడు నేటి వారిలో గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. ఇదే యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈరోజు పొంగనూరు పట్టణ ప్రజలందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు. దినాన క్రైస్తవులంగా అన్ని చర్చిల నుండి ర్యాలీగా క్రిస్మస్ సందర్భంగా పూజారపల్లి చర్చి నుండి, పూజాంబ చర్చి నుండి పొంగనూరు సిఎస్ఐ చర్చి వరకు ర్యాలీగా వెళ్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారు 2025 సంవత్సరాల క్రితం ముందు ఈ భూలోకంలో జన్మించాడు. ఆయన జన్మించిన విధం ఎట్లుందంటే, ఆయన పుట్టగానే లోకంలో వెలుగు వచ్చింది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళ హృదయంలో సంతోషము, సమాధానము, నెమ్మది ఉంటుంది. ఆయన జన్మము పాపను రక్షించుటకు, పాపం నుండి విడుదల కలిగించుటకే జన్మించాడు. కనుక ఆయన సువార్తను ఈరోజు మేము భారీగా అన్ని చర్చిల నుండి మేము జరిపిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైన దేవుడు. దేవుడు లోకానికి వచ్చిన విధాము పాపలను రక్షించుటూ వచ్చాడు. కాబట్టి
ఆయన మనం హృదయంలో చేర్చుకుంటే మనకు సంతోషము, సమాధానము, నెమ్మది ఉంటుంది. ఈ యొక్క యేసుక్రీస్తుల వారు నిజమైన దేవుడని అందరూ తెలుసుకోవాల్సిందిగా మేము ఈ సువార్త సాటిస్తున్నాం. క్రిస్మస్ సందర్భ పండుగ విషయమై ర్యాలీగా పూజగానపల్లి నూతన ఎరుసలేం ప్రార్థనా మందిరం నుండి, పువ్వునూరు సాలెం ప్రార్థనా మందిరం నుండి, సియోను ప్రార్థనా మందిరం నుండి, వివిధ ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం నుండి సిఎస్ఐ చర్చి వరకు మేము ర్యాలీగా వెళ్తున్నాము. పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్తున్నాం. అందరికీ ఆహ్వానము. రండి. 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా అన్ని చర్చిల్లోన ఆరాధన జరగబట్టాలి. మీకు ఏ చర్చి దగ్గరగా ఉంటే, ఎక్కడ మీకు దేవుని సన్నిధి, దేవుని మందిరం దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించి, దేవుని పూజించి, ఆయన ఘనపరిచి, హెచ్చించి, ఆయన మహిమపరచవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా అందరికీ కూడా ప్రేమ మీద ఉంటుంది. అందరూ కూడా నూతన ఎరుసలేం ప్రార్థనా మందిరం ఎరుసలేం పూజాపల్లి క్రాస్లోను, కడలబంక వెనకాల సాలెం ప్రార్థనా మందిరంలో అందరికీ కూడా ప్రేమ విందు ఉంటుంది. రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. త్రోబాల్ పోటీలలో రామసముద్రం మహిళా జట్టు జిల్లాకే గర్వకారణమని అన్నమయ్య జిల్లా డిఈఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళవారం రామసముద్రం ఏపీ మోడల్ స్కూల్లో జరిగిన త్రోబాల్ జట్టు అభినందన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రామసముద్రం మహిళా ఉపాధ్యాయులు జిల్లా స్థాయిలో త్రోబాల్ పోటీలలో ఛాంపియన్షిప్గా నిలిచి రాష్ట్రానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఈ సందర్భంగా రామసముద్రం త్రోబాల్ జట్టు సభ్యులు 12 మందిని, పీడీలు 4 సన్మానించారు. కార్యక్రమంలో మదనపల్లి డివైఈఓ లోకేశ్వర్ రెడ్డి, మదనపల్లి ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, రామసముద్రం ఎంఈఓలు హేమలత, ఆంజనేయులు, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మునస్వామి నాయక్, హెచ్ఎం అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి, రామసముద్రం అధ్యక్షుడు అయూబ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి రమాదేవి, ఆర్థిక కార్యదర్శి సురేష్, మండల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు. కార్యక్రమంలో మదనపల్లి డివైఈఓ లోకేశ్వర్ రెడ్డి, మదనపల్లి ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, రామసముద్రం ఎంఈఓలు హేమలత, ఆంజనేయులు, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మునస్వామి నాయక్, హెచ్ఎం అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి, రామసముద్రం అధ్యక్షుడు అయూబ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి రమాదేవి, ఆర్థిక కార్యదర్శి సురేష్, మండల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చిటిబాబు, వేదవతి, వెంకటరమణ, శ్రీనివాసులు, మండల ఎస్టీయూ నాయకులు అనిల్ కుమార్, ప్రకాష్ రెడ్డి, మనోహర, మహిదర్ రావు, నరసింహులు, సుధాకర్, మహిదర్ రెడ్డి, మండల మహిళా కన్వీనర్ కుసుమ, రామసముద్రం ఉన్నత పాఠశాల పీడి రమాదేవి, పీడీలు పార్థసారథి, దిలీప్, మంజుల, ఇందిర తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలో పోలీసులు సమావేశం నిర్వహించారు. గంజాయి కేసు నిందితులకు ఈగల్ సెల్ సిబ్బంది పలు సూచనలు చేశారు. మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలతో భవిష్యత్తు నాశనం అవుతుందని కౌన్సిలింగ్ ఇచ్చారు. నేరాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ అశ్వత్థనారాయణ, పోలీస్ ఈగల్ టీం పాల్గొన్నారు. చిత్తూరులోని డిఎస్సి స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలలో పెద్దపంచాని మండల ఉపాధ్యాయుల జట్టు విజయం సాధించింది. వివరంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లీఫ్ ఉపాధ్యాయుల క్రికెట్ పోటీల్లో చిత్తూరు జిల్లా నుంచి 31 మండలాలు పోటీ పడగా అందులో ఫైనల్స్కు గుడిపల్లి మరియు పెద్దపంచాని జట్లు చేరాయి. హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేపట్టిన పెద్దపంచాని జట్టు 83 రన్స్ చేయగా, సెకండ్ బ్యాటింగ్ చేపట్టిన గుడిపల్లి జట్టు 53 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయ్యారు. దాదాపుగా 30 రన్స్ తేడాతో పెద్దపంచాని జట్టు విజేతగా నిలిచారు. అంతేకాకుండా డిసెంబర్ నెల 27 నుంచి 30వ తేదీ వరకు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా క్రికెట్ పోటీలకు పెద్దపంచాని మండలం జట్టు నుంచి 8 మంది క్రీడాకారులు చిత్తూరు జిల్లా జట్టుకు ఏపీ కావడం అభినందనీయం. మరియు చిత్తూరు జిల్లా జట్టు కెప్టెన్గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముత్తుకూరు గణిత ఉపాధ్యాయులు అయినటువంటి అడపాల శ్రీనివాస్ ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రయ్య మరియు వ్యాయామ ఉపాధ్యాయులు అమర్నాథ్, ఉపాధ్యాయులు, ఇతర గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పొంగనూరు రామసముద్రం ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. పుంగమ్మ కట్టపై నుంచి పుంగనూరు సరిహద్దు వరకు ఈ మార్గం అధ్వానంగా మారింది. ఈ రహదారిలో ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులు, వాహన చోదకులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు
అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామ దేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు మంగళవారం సందర్భంగా జరిగాయి. బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానపాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగిరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తీసుకోబోండి స్వామి. రంగ పండక్కి తెచ్చి చేసుకోండి.
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉర్దూ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. ప్రజలు మత్తుకు దూరంగా ఉండండి, ఈగల్ టీం సూచన. శాశ్వతంగా కోయిల్ ఆల్వార్. పురవీధుల్లో యేసు ప్రభు ఆరాధనలు నిర్వహించిన క్రైస్తవులు. తిరిగి కేసుకు వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.